దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో సర్వకృపానిధిగు దేవుని మాటలు వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, బాగున్నారు కదండి మీరందరూ? మనందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై దేవుడు ప్రతిరోజు తన పరిశుద్ధాత్మ చేత మనల్ని సంధిస్తూ విలువైన మాటల ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. నమ్మదగిన దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. యాకోబు అనే ఒక భక్తుడు బైబిల్ గ్రంథంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, దినదినము వినే మాటలే కదా అని చులకన భావనను, నిర్లక్ష్య భావనను అపవాది తీసుకొస్తాడు. అందుకే 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఇశ్రాయేలీలు చూసిన మోసనే కదా అని తిరుగుబాటు చేశారు. దాతాను, కోరాహు, అభిరాము అనబడేవారు. మా తమ్ముడే కదా అని తిరగబడ్డింది మిరియాము. ప్రతిరోజు వినే మాటలే కదా అని వాక్యానికి భిన్నమైన స్వభావాలు అపవాది మనలోనికి తీసుకొస్తాడు. అది పతనము, బహుఘోరము అని గ్రహించి విని ప్రతి మాటలు ఆత్మీయ క్షేమము కొరకు దినదినాభివృద్ధి చెందినట్లు మనము సరిచేయబడదాం. ఈ దినము రేపు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభువు చెప్పమంటూ ఉన్నాడు. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా, ఆత్మీయులకు ద్వారములు తెరచుట వలన ఏమి మేలు కలుగుతుంది? ఆత్మీయులకు ద్వారములు తెరవబడుట వలన ఏమి మేలు కలుగుతుంది అని ఈరోజు మనం చూద్దాం. ఆత్మీయులకు ఏ ద్వారాలు తెరవబడతాయో చూద్దాం. రేపటి దినాన ప్రభు సహాయమును బట్టి ఈ ఆత్మీయులకు తెరవబడిన ద్వారములో నుంచి లోపలికి ప్రవేశించుట ద్వారా పరలోక ద్వారములు తెరవబడతాయని, ఆ పరలోక ద్వారములు ఎవరికి తెరవబడతాయో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. రండి, ఈరోజు ద్వారములు తెరవబడుటలో ఉన్న మేలు ఏంటో చూద్దాం. మూల వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనం. నేను చదివించే ప్రతి చోట ద్వారములు తెరవబడుట అనే విషయాలు మీకు కనిపిస్తాయి. 60:11 వచనము. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు, చూసారా, నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ద్వారములు తెరవబడుట అనేది ఆశీర్వాదమునకు సాదృశ్యము అని ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మనం చూస్తాం. మనము ఏదైనా ఒక పార్కుకి వెళ్ళాం, అక్కడ ద్వారాలు మూసి ఉంటే చాలా డిసప్పాయింట్ అయిపోతాం. ఒక హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ ద్వారములు మూసి ఉంటే బాధపడతాం కదండి. ఎక్కడైనా మనం వెళ్ళగానే ద్వారములు తెరచి ఉండాలి అని కోరుకుంటాం. ఉదాహరణకు ఒక వివాహ వేడుకకు ఆహ్వానించడానికి ఎవరో ఆత్మీయుల ఇంటికి వెళ్ళాం, అక్కడ తలుపులు వేసి ఉన్నాయనుకోండి, చాలా డిసప్పాయింట్ అయిపోతాం. అరే,
వారు ఉంటే వారితో కలిసి మాట్లాడి ఆహ్వానిద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఫోన్ చేసి మేము ఎక్కడో ఉన్నామని చెప్పినా ఆ తలుపు సందులో నుంచి వేయండనో, ఆ బయట పెట్టండనో, ప్రక్కింటి వారికి ఇవ్వండనో చెప్పినా మనము అంత సంతృప్తి చెందలేం. అంటే మనం వెళ్ళేసరికి ఏదైనా ద్వారములు తెరవబడి ఉంటే మనకు సంతృప్తి. ఇక్కడ దేవుడు అంటున్నాడు 11వ వచనంలో, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబవళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. పరలోక ద్వారములు నిత్యము తెరవబడి ఉంటాయి తన ప్రియబిడల కొరకు. అయితే ఈ లోకంలో ఏ ద్వారాలు తెరవబడాలో కొన్ని విషయాలు మనము చూద్దాం. ఆ తెరవబడుట వల్ల ఏం మేలున్నాయో కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. రండి మొదటి విషయానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములను అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. చాలు. అంతియొక్క నుండి ఈకొనియక వరకు యూదులు వచ్చి జన సమూహము తమ పక్షముగా చేసుకొని సౌలు మీద రాళ్లు రువి చంపాలి అని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల గురించి చాలా సంగతులు మాట్లాడుతూ శిష్యుల మనస్సులను దృఢపరిచి అని రాయబడింది అపోస్తుల కార్యములు 14:22లో. చాలా మంది యేసు ప్రభుల వారిని నమ్ముకోవడం, అది కారు కొనడం, ఇల్లు కొనడం, భవనం కొనడం, అయ్యో యేసు ప్రభుల వారి యొక్క సహవాసం ఆనంద డోలికలు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మీకు వాక్య సత్యము ఎరుగని వారు మాత్రమే అలాంటి మాటలకు తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఈ అపోస్తుల కార్యం 14:22 వచనంలో మనం చూస్తే పౌలు అంటాడు, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. ఆ మాట చూస్తారా? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. పరలోకం వెళ్ళాలంటే అనేక శ్రమలను సహించి, అనేక శ్రమల గుండా వెళ్ళి, కారు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా పరలోకం కాదు. శ్రమలను సహించిన వారు ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళ్ళాలన్నప్పుడే ఎన్ని నియమ నిబంధనలున్నాయి. అలాంటిది పరలోకానికి, నిత్యత్వానికి వెళ్ళాలంటే మరి ఎన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సరే, ఇక్కడ మొదటి విషయం 14వ అధ్యాయం అపోస్తుల కార్యం 27వ వచనాన్ని చూస్తే, ద్వారము తెరవబడుట వలన అనేకమైనటువంటి అన్యజనులు విశ్వసించి రక్షణ పొందుకుంటారు. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 10:17లో మాట్లాడుతున్నప్పుడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన అన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అనంటే ముందు దేవుని మాటలు వినాలి, విశ్వసించాలి. ఇదే అపోస్తల కార్యం 10వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు, కొర్నేలి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతిగా ఉన్నాడు. ఆయన ధర్మ కార్యాలు, గొప్ప కార్యాలన్నీ దేవుని సముఖమునకు చేరాయి. ఇప్పుడు కొర్నేలి దేవుని సముఖమునకు రావాలంటే రక్షణ అవసరం. అందుకే యొప్పేకు మనుషులను పంపించి పేతురును పిలిపించి దేవుని మాటలు విని విశ్వసించిన తర్వాత
వారి హృదయ ద్వారములు తెరవబడి ఏం పొందారు? వారు రక్షణ పొందారు. దేవునియందు నాకు ప్రియమైన వారలారా, దేవుడు ఈ లోకమందు మానవుని యొక్క హృదయ ద్వారములు తెరిచి వారిని రక్షించుకునే దేవుడు. అందుకే ద్వారములు తెరవటలో ఉన్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మేలు ఏంటంటే, విశ్వసించి రక్షణ పొందుతారు. మరి రెండవ విషయానికి వద్దాము. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 23వ వచనము. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. 24వ వచనం. ఆహారమునకు ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. చాలు. రెండవది ప్రియులారా, ఈ 78వ కీర్తన అంతా కూడా ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రను గుర్చిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అన్నాడు ఆయన, అంతరిక్ష ద్వారములు తెరిచాడట ప్రభువు. ఆ ద్వారముల వల్ల సమృద్ధి అయినటువంటి ఆహారము వారికి దొరికింది. దాని మన్నా అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలులకు దొరికినది సమృద్ధి అయిన మన్నా ఆహారమే. మరి మనకు ప్రతిరోజు దేవుని మందిర ద్వారములు తెరిచి పరలోకపు మన్నాగా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే మనకేం దొరుకుతుందో చెప్పమంటారండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. మనము ప్రతి దినము దేవుని వాక్యము ద్వారా సంధించబడుతున్నప్పుడు ఆ ఉపదేశమును మన హృదయములో చేర్చుకోగలిగితే మనకు కలిగే సమృద్ధి ఏంటి అంటే దైవ జ్ఞానము. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే మీరు చూస్తే ప్రియులారా, హోషేయ అంటాడు, జ్ఞానము లేకయే నా జనులు చెడిపోతున్నారు అన్నాడు. దేవునిందు నాకు ప్రియమైన వారలారా, దేవుడు ద్వారములు తెరవటం వలన రక్షణ, దేవుడు ఆకాశ ద్వారములు తెరిచి ఇహమందు తన బిడ్డలకు సమృద్ధిని అనుగ్రహించేవాడు. అది ఆహార విషయములో, సమస్త ఉపదేశముల ద్వారా జ్ఞానములో సమృద్ధి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ప్రతి దినము పాలెము వెలుపలికి వెళ్ళి దేవదూతలు భుజించే మన్నా అనే ఆహారాన్ని సమృద్ధిగా కూర్చుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు దేవుని ప్రియబిడ్డలమైన మనము దేవుని మందిరములోనికి వస్తే రక్షించబడిన మనకు దైవోపదేశముల ద్వారా జ్ఞానము సమృద్ధిగా సమకూర్చుకొని నిత్య జీవమును స్వతంత్రించుకోవచ్చు. అందుకే ద్వారములు తెరిస్తే రక్షణ, ద్వారములు తెరవబడితే సమృద్ధి. మూడవది ఏంటో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ద్వారము అనే దాని మీద మాట్లాడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:9. మంచి సమయం ప్రాప్తించి ఉన్నది. చాలు. అక్కడ మీరు చూసారా, మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అనే ఇక్కడ 1 అనే నోట్ రాయబడింది, పుట్నోటు. మూల భాషలో ఏమని రాయబడింది? గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. ఏ ద్వారం ఇది? అనుకూల సమయం అనే ద్వారం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడే రక్షణ దినం.
చాలా మందికి ఇలాంటి అనుకూల సమయము లేదు. ఈరోజు నీవు నేను కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. ఇలాంటి సమయము చాలా మందికి లేదు. ఇలాంటి అనుకూలమైన సమయము చాలా మందికి లేదు ప్రియులారా. ఎందుకో తెలుసా? వారి ద్వారములు మూయబడ్డాయి, మన ద్వారములు తెరవబడ్డాయి. కాబట్టి అనుకూల సమయము మనము మార్పు చెందుటకు దేవుడిచ్చాడు. నేను అనుకుంటున్నప్పుడప్పుడు మన పూర్వీకులు ఇలాంటి విలువైన సంగతులు ధ్యానము చేయలేకపోయారు. బైబిల్ కొరత, మందిరముల కొరత, దైవజనుల కొరత, దైవ వాక్యము సమృద్ధిగా దొరికిన రోజులు కావు. ఈరోజు మనకు అధికమైపోయేసరికి వెక్కసమైపోతుంది వాక్యం కదండి. అధికమైపోయేసరికి వెక్కసమైపోతుంది. ఆ రోజు వినే మాటలే, రోజు గద్దించే వ్యక్తే, రోజు హెచ్చరించే వ్యక్తే, రోజు గద్దించడమే, రోజు హెచ్చరించడమే, రోజు ఆత్మీయ మేలు కొరకు మాట్లాడడమే. నువ్వు ఎంత మారేవు ప్రతిరోజు ద్వారా అని అన్నాడు. ద్వారము తెరిచినది, మారుటకు అనుకూల సమయము ఇది అని చెప్పుటకు. నిజమే ప్రియులారా. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను సందేశాలలో, క్రీస్తు బోధలతో మారకపోతే బాధతో జీవితాన్ని ముగిస్తావు. ప్రతి దినము క్రీస్తు బోధ నిన్ను చేరుతుంది. ఆ బోధ చేత నువ్వు మారలేదనుకో, సమయం ఉండగా బాధతో జీవితాన్ని ముగిస్తావు. ఏది మేలు? బోధలతో మారడము మేలా, బాధలతో తనువు చాలించడం మేలా? ఆలోచించండి సోదరి సోదరులారా. దేవుడు అంటున్నాడు, ద్వారములు తెరిచినది, మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము మార్పు చెందుట కొరకు. మార్పు చెందుట కొరకు. నేడు అనబడే సమయం మనదండి, రేపు మనది కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉంటూ ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘమునకు పత్రిక రాస్తూ 5, 15, 16 వచనాల్లో మాట్లాడుతూ, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అన్నాడు. జెఫన్యా అనే ఒక గ్రంథకర్త, ప్రవక్తలలో చిన్న ప్రవక్త, 2వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటున్నాడు, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయము గతించిపోవచ్చున్నది. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, సాత్వికముతో దేవుని పాద సన్నిధికి రండి. రండి ఎందుకు? మార్పు చెందుటకు. ఒకరోజు నేను ఒక పల్లెకు వెళ్ళానండి. మేమంతా పల్లెల చుట్టూ, చిన్న చిన్న గ్రామాల చుట్టూ, వసతులేని చుట్టే ఇప్పటిదాకా పరిచర్లు వెళ్తూ ఉన్నాం. అదేదో తప్పనేం కాదు, కానీ ఆ ఊర్లో చాలా క్రైస్తవ గృహాలు ఉన్నాయి. ఆ రాత్రి నేను వాక్యములో మార్పును గురించి, మారు మనసు రక్షణ గురించి మాట్లాడుతూ వచ్చాను. ఉదయకాలమున మేము ఒక ఇంట్లో ఉన్నాం, నేను మా పాప. ఒక అమ్మాయి మాకు టీ తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి కన్నీరు కారుస్తూ ఒక మాట చెప్పింది. చదువుకున్న అమ్మాయి కాదు. అన్నా, మీరు రాత్రి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు గుండెలు పగిలిపోయాయి, అనేక మంది ఆడబిడ్డలు కన్నీరు కార్చారు ఇలాగ మాట్లాడితే. అవునమ్మా అని మనం మాట్లాడాం. ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ ఒక మాట అనింది, పేతురు గారు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది మారారన్నా. అవునమ్మా, నిజమే. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 నుంచి చూస్తే ఆ మాటలు ఉన్నాయి. అయితే అన్న, మా ఊరి వారు 3000 ప్రసంగాలు వినింటారో, ఇంకా ఎక్కువ వినింటారో, ఒక్కరిలో కూడా పరివర్తన రావడం లేదు. మారకోకుండగానే అనేక మంది చనిపోతున్నారన్నయ్య. ఆ 3 రోజు సభలైతే ముగించుకొని వచ్చాం, కానీ ఎన్నో దినాలు ఆ మాట వెంటాడుతూనే ఉంది. ఈ రోజు కూడా ఆ మాట గుర్తుకొచ్చింది. దేవుని బిడలారా, ద్వారములు తెరిచి మనకు సమయం ఇచ్చినది మార్పు చెందుట కొరకు.
ఇంకొక మాట చూద్దామా? ద్వారం తెరుట వల్ల ఏంటో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా చోట 1 అనే అంకె ఉంది. కిందన పుట్నోట్లో ఏమని రాయబడింది? ద్వారం తెరవబడి ఉండగా. దేని కొరకు? సువార్త ప్రకటించుట కొరకు, వాక్యము ప్రకటించుట కొరకు దేవుడు ద్వారములు తెరిచాడు. ఇప్పటికే 2026 సంవత్సరానికే సువార్త ప్రకటన చాలా కష్టమైపోయిందండి. ఒకప్పుడున్నంత స్వేచ్ఛ లేదు, ఒకప్పుడున్నంత ప్రకటన లేదు. ఈరోజు గలిబిలైపోయింది. అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మందిని హింసించి బాధించే పరిస్థితిలోనికి వచ్చేశారు. ఒక మాట చెప్పమంటారా? దేవుడు మనకు సమయం ఇచ్చి ద్వారములు తెరిచినది వాక్యము ప్రకటించుటకండి. ప్రాణం ఎందుకు వచ్చినప్పుడు భయముతో వినడం, ఆ 2-3 రోజులు అయిపోయేసరికి దేవుని మాటను నిర్లక్ష్యము చేయడం తగునా? ఇంతకు నువ్వెవరికైనా ప్రకటించావా ఇన్నేళ్లలో? సరే, నువ్వా ప్రకటించలేవు, ప్రకటించే మాలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నావా? అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మాట్లాడుతూ, అయ్యో ప్రకటించువారు పంపబడని ఎడల ఏలాగు ప్రకటించబడుతుంది? పౌలు అంటారు, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఈరోజు ప్రకటిస్తే శ్రమలు, అయితే ప్రకటించకపోతే కూడా శ్రమ అన్నాడు. ఇలాంటి అననుకూలతల మధ్యలో కూడా మీ ఇంటిలోనికి దేవుని వాక్యం వస్తుంది. రానున్న దినాల్లో రావచ్చు, రాకపోవచ్చు అండి. క్రైస్తవ ఛానల్ అనే ఒక టార్గెట్ చేసుకున్నారు అనేక మంది సువార్త ప్రకటన జరగకూడదు అని అనేక మందిని రకరకాలైనటువంటి రీతిగా టార్చర్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో మన వాక్యం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంత అసభ్యకరమైన పదజాలముతో కామెంట్స్ పెడతారో తెలుసా? ఎంత అసభ్యకరమైన పదజాలముతో. ఎందుకు? వాక్య ప్రకటన జరగకూడదని. అయితే దేవుడు ద్వారములు తెరిచాడు, వాక్యం ప్రకటించాలి. మా శక్తి వేల రూపాయలు వెచ్చించి సువార్త ప్రకటించే స్థాయి కాదండి. కానీ ప్రభు నమ్మదగిన వాడు, ద్వారములు తెరిచి ప్రకటించమంటూ ఉన్నాడు. ఈ 6 సంవత్సరాల్లో ఎన్నో సందేశాలు మీ మధ్యలోనికి తీసుకొస్తున్నాను. ఇంకా ఆయన రాకడ వరకు తీసుకురావాలని ఒక తపన. గలిబిలి మధ్య, గందరగోళం మధ్య బోధ కల్మషమైపోయింది. ఎక్కడ చూసినా మత ఛాందస్యవాదులకు ఒక అవకాశం ఇచ్చేశారు క్రైస్తవులు అనబడేవారు. అద్భుతాలని, మహత్కార్యములని, జనాలను ఆకర్షించుకోవడానికి పొట్లి కూరని, ద్రాక్ష గెలలని, అంజూరపు అడలని, మా దగ్గరకు వస్తే ద్రాక్ష రసం ఇస్తాము అని, దీనివల్ల మీకు పిల్లలు కలుగుతారు, సమస్యలు తీరిపోతాయి. ఎంత దారుణమైన బోధలండి. వాక్యము కరువైపోతుంది ప్రియులారా, వాక్యము కరువైపోతుంది. 29:30 నిమిషం వాక్యం ప్రకటించడానికి సమయం సరిపోలేదని మేమంటే 29:30 నిమిషాలలో 9 నిమిషాల వాక్యం ప్రకటించడం లేదండి. 9 నిమిషాల వాక్యం ప్రకటించడంలా సాక్ష్యాలు, ఇంకా చెప్పు, తర్వాత ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్. విమర్శ అనుకోమాకండి. ద్వారములు తెరిచినది వాక్యము ప్రకటించడానికి. అయితే వాక్యం కరువైపోతూ ఉంది. ఈరోజు ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ద్వారములు తెరిచినది నీవు రక్షణ పొందడానికి. దేవుడు ద్వారములు తెరిచినది సమృద్ధినివ్వడానికి. దేవుడు ద్వారములు తెరిచినది మార్పు చెందుటకు ఇది అనుకూల సమయమని. దేవుడు ద్వారములు తెరిచినది
వాక్యము ప్రకటించుటకు. ఇంతకు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, రక్షించబడ్డావా? నువ్వు నేటికి నామకార్థపు స్థితిలోనే ఉన్నావా? నువ్వు పాపివని ఒప్పుకో, పశ్చాత్తాపపడు, మనస్సు మార్చుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో రక్షణ అనుభవములోనికి రా. ఆయన నీ కొరకు పరమును వదిలి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాల జీవన యాగములో 30 సంవత్సరాలు ఇహమందు శారీరకమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి పరిచర్య చేసి 3.5 సంవత్సరంలో ఉన్నతమైన దేవుని తండ్రి సేవను చేసి తన పనిని నెరవేర్తించి తన పనిని సంపూర్తి చేసి తండ్రికి అప్పగించేటప్పుడు నేను సమస్తాన్ని చేశాను అని, ఇదిగో సమాప్తమైనది అని చెప్పాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. ఎందుకు అనంటే నువ్వు ద్వారములు తెరిచి రక్షించబడ్డానికి. ఆయన మరణం, ఆయన పునరుత్థానం నీ కోసం, నా కోసము అని నువ్వు గ్రహించకపోతే ఆయన రెండవ రాకడలో నీకు నాకు పాలు ఉండదు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ద్వారములు తెరిచాను, నేను ద్వారములు తెరిచాను. తెరిచిన ద్వారములలో నుంచి మీరు రక్షణలోనికి రండి, రక్షణలోనికి రండి. తెరిచిన ద్వారములో నుంచి సమృద్ధి అయిన ఉపదేశాన్ని మీరు అంగీకరించి పట్టుకోనండి. జ్ఞానం అనే ఐశ్వర్యాన్ని పొందుకోనండి. ద్వారములు తెరిచినది మీరు మార్పు చెందుట కొరకు, ద్వారములు తెరిచినది వాక్యము ప్రకటించుటకు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎవరికి పరలోక ద్వారములు తెరవబడతాయో తర్వాత సందేశంలో మాట్లాడుతాను. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మా స్తుతికి కారణాభూతుడా, మా ప్రాణాత్మ దేహములకు ఆధారభూతుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ద్వారములు తెరచి ఉంచాను అన్నారు. దేని కొరకు ప్రభువా అనంటే విశ్వసించి రక్షించబడ్డానికి, ఉపదేశముల ద్వారా జ్ఞానమనే ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి, మంచి సమయము మార్పు చెందుటకు, మంచి సమయము వాక్యము ప్రకటించుటకు ద్వారములు తెరిచాను అన్నావు. నాన్న, నీ మాటలు విన్న బిడలమైన మేము తెరవబడిన ద్వారములు మా కొరకే. మేము ఈ విషయాలలో అజాగ్రత్త కలిగి ఉన్నామా, జాగ్రత్తతో ముందుకు వెళ్తున్నామా అని మమ్మల్ని మేము పరీక్షించుకుని తెరవబడిన ద్వారముల గుండా ఇట్టి గొప్ప జ్ఞానైశ్వర్యాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సమ్మతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.